సో, నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూస్తే, ఈ అమ్మాయిది ఒక సినిమాయేనారా, ఇదొక షార్ట్ ఫిల్మేనారా అన్న ఫీలింగ్ వస్తుండే. మనం ఎంతో ఎక్సైట్‌మెంట్‌తోని సినిమా చేస్తాము. ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో రిలీజ్ కూడా చేస్తాం గానీ, కామెంట్స్ ఏమో బ్రో క్రింజ్ యాక్టింగ్ బ్రో. ఇదొక సినిమానా? అసలు ఏం చేసిర్రు? సో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. కొంతమంది సపోర్టివ్‌గా వెల్ ట్రైడ్ బానే చేసినావు అంటా ఉంటారు. సో, నాది వదిలేసేయండి. ఇట్స్ 10 ఇయర్స్ బ్యాక్ 2015లో చేసిన నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. అప్పుడు కెమెరాస్ చాలా కష్టం, సిస్టమ్స్ అక్కడ ఉండే ఏముండే ఏం తెలియని టైంలో. కానీ ఇప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు క్రింజ్ లాగా ఉండకుండా చేయడానికి ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాము. బికాస్ ఇప్పుడు మన దగ్గర మంచి ఫోన్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేడ్ అయింది, టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. సో ఎంతైతే అంత బెటర్ గా చేయడానికి ఏమేమి మార్గాలు ఉంటాయో మనం చూద్దాము. ఇదంతా నా ఎక్స్పీరియన్స్, నా అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నుంచి 10 ఇయర్స్ జర్నీ, కింగ్ కంటెంట్ స్టూడియోస్ జర్నీ, నా షార్ట్ ఫిల్మ్ జర్నీ, నేను ప్రొడ్యూస్ చేసే షార్ట్ ఫిల్మ్స్ కానీ, నేను చేపించే షార్ట్ ఫిల్మ్స్ అన్నిటి నుంచి మీకు మంచిగా ఒక 8 to 10 minutes వీడియో ఎఫెక్టివ్ వేయడానికి ట్రై చేస్తాను. సో ఒకటే పాయింట్ చెప్తున్నా, ఇట్స్ నాట్ అబౌట్ హౌ హార్డ్ యూ వర్క్, హార్డ్ వర్క్ కాదు, హౌ ప్రొఫెషనల్లీ అండ్ హౌ క్లియర్ యూ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు కేసీ ఫిల్మ్ మేకింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసేటప్పుడు మీకు కూడా ఇట్నే అయిందా, మీరు కూడా ఇలానే చేయాలనుకుంటున్నారో చెప్పండి. సో ఫస్ట్ ఏం చేస్తాము, ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకుంటాము. ఓవర్ నైట్ 2 రోజులు స్క్రిప్ట్ రాస్తాము. నైట్ ఎప్పుడో కూర్చొని ఏదో ఒక స్క్రిప్ట్ రాస్తూ ఉంటాము. 2-3 రోజులు షూట్ కొట్టేద్దాం రా అని ప్లాన్ చేస్తాము. వాడినో వీడినో కెమెరా అడుక్కుంటాం, లేదా రెంట్ తీసుకుని ట్రై చేస్తూ ఉంటాం. ఎంతో కష్టపడతాము, పైసలు సరిపోవు. ఏదో ఒక పాయింట్లో అప్పుడప్పుడు ఆగిపోయే స్కోప్ ఉంటుంది, ఆగిపోకుండా కూడా కొంతమంది ముందుకు పోతూ ఉంటారు. సో ఎట్లా అట్లా కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్ని. కానీ మెజారిటీ పీపుల్కి ఈయనే ట్విస్ట్. సో మనం రాస్తున్నప్పుడు అనుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎడిటింగ్ మొత్తం అయిపోయి చూసుకున్నాక ఇదేందిరా ఇట్లా వచ్చింది అనే పాయింట్లో కూడా ఉండిపోతుంది. అనుకున్నట్టు రాదు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రాదు. ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్ కన్నా ఒక అమెచర్ ఫిల్మ్ మేకింగ్, ఒక కాలేజ్ ప్రాజెక్ట్ అన్నట్టు ఎట్నో అట్లా వచ్చేస్తారు అవుట్పుట్. అది కానీ నిజమేంటంటే ప్రతి ఫిల్మ్ మేకర్కి ఇదే ప్రాసెస్, ఇదే గో త్రూ అవుతారు. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, సగం మంది ఆపేస్తారు, సగం మంది నేర్చుకొని ఇంకా మంచిగా తీస్తూ ఉంటారు. సో మీరు ఫస్ట్ టైం చేస్తుంటే అందుకే వీడియో మీకోసం చాలా హెల్ప్ అవుద్ది. ఏమేం చేయొద్దు, ఏమేం చేస్తే ప్రొఫెషనల్ లుక్ వస్తుంది, చేసిన దానికన్నా ఒక 3x అన్న బెటర్ లుక్ ఎట్లా వస్తుంది. ఫస్ట్ వీక్ స్టోరీ ఉంటుంది, వీక్ ఐడియా వీక్ స్టోరీ ఉంటుంది. దాని లోపల సీన్స్ కూడా కావాల్సిన దానికన్నా ఎక్కువ రాసుకుంటూ ఉంటారు. అంటే సీన్ ఇంతలా చెప్పేసే పాయింట్ ఉంటే దాన్ని కొద్దిగా ఎగ్జాజరేట్ చేసి కొద్దిగా పెంచి ఆ సీన్స్ని చెప్తా ఉంటారు. అది కొద్దిగా ఫేక్ అయిపోద్ది, ఎమోషన్స్ కనెక్ట్ కావు. సెకండ్ వచ్చేసి ప్రాబ్లం క్లియర్గా ఉండదు. అంటే హీరో ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రో అనేది క్లియర్గా ఉండదు. దాంట్లో సబ్ప్లాట్స్ యాడ్ చేసి ఏదో ఒకటి ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేసి, లేదా ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్గా చెప్పలేకపోవడం, ఇది ఒక మెజారిటీ ఆఫ్ ద మిస్టేక్ అయితే ఇది కరెక్ట్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి క్యారెక్టర్స్లో డెప్త్ ఉండదు. అంటే క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యేలా ఉండవు. అంటే వాడు ఏమైనా ఫీల్ అయితే ఆడియన్స్ చూసే వ్యూవర్స్ సేమ్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ క్యారెక్టర్ లోపల ఉండవు. సేమ్ ఉంటాడు. ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ థింగ్ కాదు, మాట్లాడాలి యాక్షన్స్ రెండు కలిపి ఉంటేనే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ వీక్ అవుద్ది, ఇది చూసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి రిహార్సల్స్ చేసుకోరు. ఫ్రెండ్సే కదా, దారా సెట్ మీదకి వచ్చేసారా, సెట్ మీదకి రాగానే చేతిలో పేపర్లు పెట్టి ఇది నీ డైలాగులు రా, ఎట్లుంది అట్లా న్యాచురల్గా ఎట్లే చేస్తూ అట్టే చెప్పు అనేది చెప్తారు. కానీ రిహార్సల్ చేసుకోరు. సో దీనివల్ల ఏమైంది, వాడు ఒక 3-4 టేక్స్ చెప్పే డైలాగు 20 టేకులు 30 టేకులు అయింది. నీకే చిరాకు వచ్చి ఆ బాగానే ఉందన్న పాయింట్ నీ మైండ్కి వచ్చి ఆ టేక్ని ఓకే చేస్తూ మళ్ళీ వచ్చి ఎడిటింగ్ టేబుల్లో చూసుకుంటే ఇదేం యాక్టింగ్ రా బాబు, ఏంది అసలు ఫీల్ లేదు ఏంది రా ఫేస్లో. సో మల్టిపుల్ థింగ్స్ పడిపోతూ ఉంటాయి. సో రిహార్సల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రాపర్ రిహార్సల్ సేమ్ డైలాగ్స్ని సేమ్ సీన్ని రిహార్సల్ చేసుకుంటే సెట్ మీద ఒక 3-4 గంటలు సేవ్ చేయవచ్చు. యాక్టింగ్ కూడా ప్రొఫెషనల్గా వచ్చే స్కోప్ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ రిహార్సల్స్ చేసుకోరు, డైరెక్ట్ సెట్ మీదకి వెళ్తారు. సో ఈ మిస్టేక్ చేయకండి మీకు ప్రొఫెషనల్ లుక్ రావాలంటే. థర్డ్ వచ్చేసి షార్ట్ డివిజన్ అస్సలు చేసుకోరు. ఏమన్నా సెట్ మీదకి పోయి చూసుకుందాం రా, నా మైండ్లో ఉంది, నాకు తెలుసు ఏం తీయాలో నాకు ప్రాపర్గా తెలుసు, అడిగి పోయాక చూసుకుందాము అని అనుకుంటారు. అడిగి పోయినాక ఏమైందంటే, నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తే టైం అంత ఫస్ట్ టైం ఫాస్ట్గా అయిపోద్ది. నీకు తెలియదు అసలు. ఒక షార్ట్ పెడతారు, అరే ఇట్లా పెడదాం, మోహన్ సెట్ అవుతలేదు, ఇట్లా పెడదాం సెట్ అవుతలేదు, అట్లా అనుకో డిస్కషన్ అనేది టైం అంతా అయిపోద్ది. ఆ డిస్కషన్లో యాక్టర్స్ కూడా వీక్ అయిపోతారు. అంటే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది, ఎంతసేపు ఆగాలి ఒక్క షార్ట్కి, లైటింగ్ సెట్ కాదు, అప్పటిదాకా ఉన్న లైట్ సడన్గా చేంజ్ అయిపోద్ది టోటల్గా. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల క్వాలిటీ ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుద్ది. సో షార్ట్ డివిజన్ అంటే ఏ షార్ట్ తీయాలి, ఒక సీన్లో ఎన్ని షార్ట్స్ పెట్టుకుందాము, ఫస్ట్ షాట్ ఏంటి, సెకండ్ షాట్ ఏంటి, థర్డ్ షాట్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది ఎంత ప్లాన్ చేసుకుంటే నీకు అంత ప్రొఫెషనల్ లుక్ వచ్చే స్కోప్ ఉంటుంది. ప్రొఫెషనల్ లుక్ ఎట్లా వస్తుంది అంటే ప్లాన్ చేసుకుంటావు కాబట్టి.
అడిగి పోయి లొల్లి పడితే ఒక షాట్ తర్వాత ఏ షాట్ పెట్టాలో కూడా ఐడియా ఉండదు చాలా మందికి. ముందు రాసేటప్పుడు ఐడియా ఉంటుంది, సెట్ పైకి పోయినాక అది ఐడియా రాదు, అనుకుంది తీయలేరు, ఎడిట్ టేబుల్కి వచ్చి చూసుకుంటే మళ్ళీ కంటిన్యూ ఉండదు, లాట్ ఆఫ్ మిస్టేక్స్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఇట్స్ అమెచ్యూర్ ఫిల్మ్ మేకింగ్ లాగానే ఉంటుంది, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ వచ్చే అవుట్ రాదు. సో ఇది కూడా మిస్టేక్ అవుద్ది, ఇది కూడా పక్కా చూసుకోవాలి. షార్ట్ డివిజన్ చేసుకొని సెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ఫాలో అవుతే మెల్లమెల్ల యూ విల్ బికమ్ ఏ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్. సో ఫోర్త్ థింగ్ ఏంటంటే చాలామంది కెమెరాస్ మీద పెట్టే ఇంట్రెస్ట్ లైట్ల మీద పెట్టరు. సో లైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మంచి ప్రొఫెషనల్ ఫీల్ రావాలి సినిమా కంటే కెమెరా కన్నా ఎక్కువ లైట్స్ ఇంపార్టెంట్. సో అందరు ఏం చేస్తారంటే కెమెరాకి ఎక్కువ ఖర్చు పెడతారు. పెద్ద కెమెరా అంటే పెద్ద ప్రొఫెషనల్ లుక్ అంటారు, కానీ దట్స్ నాట్ రైట్. మిడ్ రేంజ్ కెమెరా అయినా చిన్న కెమెరా అయినా సరే ప్రాపర్ లైటింగ్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మినిమం 3 లైట్లైనా సెట్ పైన పెట్టుకోండి, 4 ఉంటే ఇంకా బెటర్. 2 ఉంటే దాని డిఐవై ఏమైనా చిన్న చిన్న థర్మాకోళ్ళు పెట్టుకొని దాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఏదో ఒక ప్రాసెస్ని ఫోకస్, కానీ లైటింగ్ మీద ఫోకస్ చేయాలి. లైటింగ్ మీద ప్రాపర్ ఫోకస్ చేస్తే మనకి లుక్ అనేది ప్రొఫెషనల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో డోంట్ రెంట్. బై అంటే కష్టం, కొనుక్కోలేరు, అది ఈజీ కాదు. మనం మరి రెంట్ తీసుకున్న ఎక్స్పెన్సివ్ కెమెరా కన్నా ప్రాపర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైట్స్ తీసుకోండి. లైట్స్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మనకు ప్రొఫెషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది. దాంతోపాటు సినిమాటోగ్రఫర్ కూడా ఇంపార్టెంట్. అన్నీ నువ్వే చేస్తా అంటే కష్టం, నేనే యాక్టింగ్ చేస్తాం, నేనే డైరెక్షన్ చేస్తా అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఏం చేయలేక చేస్తాం, కానీ ఒకసారి మీరే ఆలోచించుకొని దాన్ని బట్టి మీ స్టెప్స్ తీసుకోండి. సో లైటింగ్ ఇస్ ద ఫోర్త్ థింగ్. ఫోకస్ ఆన్ లైటింగ్, నాట్ ఆన్ బిగ్గర్ కెమెరాస్. లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాయి, చాలామంది అవాయిడ్ చేస్తారు, కానీ ఇదే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ సౌండ్. సినిమా అంటే 50% విజువల్స్ అయితే 50% సౌండ్. ప్రాపర్ సౌండ్ ఉంటేనే చూడటానికి ప్రొఫెషనల్గా ఉంటుంది. సౌండ్ కానీ బాగాలేకపోతే నువ్వు ఎంత మంచి విజువల్స్ తీసుకొచ్చినా చిరాకు వస్తుంది. బేసిక్గా నువ్వు కూడా సినిమా చూస్తే నీకు సౌండ్ వల్లే సగం చిరాకు వచ్చేది. సో సౌండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అంటే ఏదో కాలర్ మైక్లో డబ్బింగ్లు చెప్పుకోవడం ఇవన్నీ కట్ చేసి కొద్దిగా సౌండ్ మీద ఫోకస్ చేయండి. నేను ఇంకా ప్రాపర్గా చెప్పాలంటే కెమెరాస్ కన్నా లైట్ కన్నా ఎక్కువ సౌండ్ మీద ఫోకస్ చేయండి. గుడ్ సౌండ్ ఈక్వల్ టు గ్రేట్ ఫిలిం. అంటే డబ్బింగ్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, నో కాపరేటివ్ మ్యూజిక్ తీసుకున్నా సరే దాన్ని ప్లే చేసినప్పుడు మీ డబ్బింగ్ ఫైల్ అంటే ద పర్సన్, ద క్యారెక్టర్ మాట్లాడే ఫైల్, దాని లోపల వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, మీరు తీసుకున్న నో కాపరేట్ సౌండ్, ఈ 3 మిక్స్ చేయడం కూడా ప్రాపర్గా చాలా ఇంపార్టెంట్. ఆ 3 ప్రాపర్గా మిక్స్ అయితే ఫిలిం అనేది ప్రొఫెషనల్గా టర్న్ అయ్యింది. దట్స్ వేర్ యూ గో ఫ్రమ్ అమెచ్యూర్ లేదా బిగినర్ ఫిలిం మేకరో లేకపోతే ఏదో తీస్తున్నాడు ఒక సినిమా అనేది కాకుండా హీ మేడ్ ఎ గుడ్ ఫిలిం. గ్రేట్ ఫిలిం తీయకపోయినా పర్లేదు మనకి, హీ మేడ్ ఎ గుడ్ ఫిలిం. సౌండ్ బాగుంది, చూడడానికి విజువల్గా బాగుంది, దాని తర్వాత స్టోరీ, ఇవన్నీ బాగుంటే అన్నీ సెట్ అయిపోతాయి. చాలామంది అనుకోవచ్చు మంచి స్టోరీ ఉంటే ఎట్లున్నా సినిమాని చూసేస్తారు అని చెప్పేసి. మంచి స్టోరీ ఉంటేనే సినిమాని చూస్తారు, అది కరెక్ట్ పాయింటే. ఇవన్నీ కూడా ఇది కెమెరా కాదు, సినిమాటోగ్రఫీ కానీ సౌండ్ కానీ మీకు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే ఆ స్టోరీకి ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు మంచి కథ తీసుకొచ్చి సౌండ్ డిస్టర్బ్ చేసేలాగా ఉండి విజువల్స్ మరీ డిస్టర్బెన్స్గా ఉంటే ఎంత మంచి స్టోరీ తెచ్చినా చూడడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ రాదు, చిరాకు ఎక్కువ వేస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఎక్కువ వేస్తూ ఉంటుంది. సో సౌండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డబ్బింగ్ ప్రాపర్గా చెప్పించుకోండి, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, దెన్ మిక్సింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేకింగ్ ఏ గుడ్ సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇదనమాట నార్మల్ నుంచి ప్రొఫెషనల్గా ఒక షార్ట్ ఫిల్మ్, అంటే అమెచ్యూర్ టు ప్రొఫెషనల్గా షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మినిమం ఇవన్నీ ఫాలో కావాలి. చాలా మిస్టేక్స్ చేస్తాము, నేనైనా చేస్తాను, మీరైనా చేస్తారు, కానీ అందులోకి నేర్చుకుంటూ మంచిగా వెళ్ళడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. షార్ట్ ఫిల్మ్స్ రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఒకటి ఎక్స్పీరియన్స్ కోసం చేస్తాం, ఒకటి చూపించుకొని ఛాన్స్ కొట్టడానికి చేస్తాం. సో రెండింటికి చాలా తేడా ఉంటుంది. చూపించుకొని ఛాన్స్ కొట్టాలంటే ఇట్ షుడ్ బి వెరీ ప్రొఫెషనల్. అందరు ప్రొఫెషనల్ టీమ్తో వర్క్ చేయాలి. ఫ్రెండ్స్తో మాత్రం చూపించి ఛాన్స్ కొట్టుకొని అసలు వర్క్ చేయకండి. ఐ డోంట్ ప్రిఫర్, ఎందుకంటే అంత అవుట్పుట్ రాదు, టైంలో కూడా కంప్లీట్ కాదు, బడ్జెట్స్ కూడా సరిపోవు. ఎక్స్పీరియన్స్ కావాలంటే ఫ్రెండ్స్తో యూ కెన్ డెఫినెట్లీ స్టార్ట్. ఫోన్తో కూడా షూట్ చేసుకోవచ్చు, మీ మిస్టేక్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉండండి. షార్ట్ ఫిలిం ఈజ్ యువర్ ఎంట్రీ కార్డ్ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోతే, నీ దగ్గర సపోర్ట్ లేకపోతే, ఎవరు తెలియకపోతే, కాంటాక్ట్స్ లేకపోతే షార్ట్ ఫిలిం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీకు ఎక్స్పీరియన్స్ రానికి ప్లస్ ఎవడైనా ఏం చేసినవరని అడిగితే చూపించుకోవడానికి ఇట్స్ లైక్ ఏ ఎంట్రీ కార్డ్, నీ రెజ్యూమ్, నీ పోర్ట్ఫోలియో లాగా అనుకో. సో స్టార్ట్ మేకింగ్, ఫస్ట్ స్టెప్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఏం స్టోరీ తీద్దాం, ఎట్లా తీస్తే బాగుంటుంది, మనం యూనిక్గా తీద్దాం, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ స్టార్ట్ మేకింగ్ ఏ ఫిలిం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తోని షార్ట్ అండ్ స్వీట్గా 5-10 to 10 minutesలో మంచి మంచి టాపిక్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ ఒకటి పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, ఐ ట్రై టు ఆన్సర్. ఇంక ఇంట్రెస్టింగ్ ఉంటే దాని మీద వీడియో వేయడానికి కూడా ట్రై చేద్దాము. సో కామెంట్ బిలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.